తీరిపోతుంది. ఆ నరకాసురుడు ఎప్పుడు చచ్చాడో నాకు తెలియదు కానీ ఈ డాండాం తప్పులు దుబారా ఖర్చులతో ప్రతి సంవత్సరం వాడి పేరు చెప్పుకుని నేను తస్తున్నానే. ఏమిటి దీప? ఇదేంటండి పండగ కూడా దీపాలు ఆర్పిస్తున్నారు, మీకేమన్నా మర్చిపోయిందా? నోర్మై, సచ్చి చెడు సంపాదించిన డబ్బంతా ఈ విధంగా తగలబెడుతున్నారు. బయట టపాకాయలు వెలిగించి అది తగలబెట్టుంది, ఇంట్లో చౌరికి ఒత్తులకి నువ్వు తగలబెడుతున్నావు. ఇన్ని దీపాలు ఎవరు వెలిగించమన్నారు నిన్ను? దానికంటే ఆ తులసి కోట దగ్గర ఒక్క దీపం వెలిగించి దండం పెట్టుకోకూడదు, పుణ్యం వస్తుంది. సర్లేండి, చూడండి మీరు కూడా కాకర పొట్టు కాల్చాలి, కాస్త పుణ్యం. నేను కూడా కాలుస్తాను కాకర పువ్వు. ఏడి సుపుత్రుడేడి? వాడేం తగలబెడుతున్నాడు? మధ్యాహ్నం బాధ్యత వెళ్ళాడు. తగలబెట్టండి, అందరూ తగలబెట్టండి. బాబ్జీ బాబ్జీ లోపల రా బాబు, కాఫీ తీసుకుందిరని. వద్దులండి, ఇవాళ దీపావళి కదా, పెద్దవారు నమస్కారం పెడదామని వచ్చాను. నమస్కారం అండి. పండగ పూట కూడా అచ్చూసిన అమ్మతులే ఊరి వెంటబడి తిరుగుతున్నావా? అదేంటన్నా, ఫటాఫటని ఒక కొత్త రకం సినిమా వచ్చింది, అది చూసి వస్తున్నాను. ఏమిటది? పటాపట్ట ఏడవలేకపోయి ఇంకా వీళ్ళు బయట నువ్వు ఇలా డబుల్ ప్రోగ్రామ్ పెట్టి నన్ను కాల్చుకుంటున్నారు ఎవరా? రై, నీకు బుద్ధి ఎప్పుడు వస్తుందా? అంత గబ్బకలడితే నేనేలా చెప్పను. సిగ్గున్నా లేదురా? నీ వయసులో ప్రయోజకున్నాయి, పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కూడా కన్నాను రా. అది ఒక గొప్పేంటి. నాకు కూడా పెళ్లి ఉంటే ఇద్దరు బిడ్డలు కానీ తండ్రికి మించిన కొడుకుని అనిపించుకునేవాడిని. విన్నావా నీ కొడుకు పైత్యం? ఇందాక నుంచి వింటూనే ఉన్నా నీ పైత్యం. అయినా పండగ పూట కూడా ఇదేం రుసరుసలా అండి. అమ్మ శాతం మారింది. ఈ కాకరపు పొత్తు వెలుగులో నేను చూస్తుంటే నా మతి తారాదువలా ఎగిరిపోతుంది. అదే నవ్వు కరకరా నవ్విన నన్ను మింగేస్తుంది. భాగ్యం, నీ దివ్య దర్శనం కోసం ఉన్నీసు కాలేజ్ చుట్టూ విష్ణు చక్రంగా ఎన్నిసార్లు తిరిగానో తెలుసా? అక్కడ తిరిగితే ఏం లాభం? మా నాన్న నన్ను కాలేజీ నుంచి మానిపించేశాడు. వెరీ గుడ్. అంటే అన్నమాట. అలా ఊరికి ఇంట్లో కూర్చోబడదు, గంటగా ప్రేమలకు రాయచ్చు. రాస్తే అందించే వాళ్ళు ఎవరున్నారు? అది పోయింటే అనుకో, సాయంత్రం చల్లబడ్డాక అలా పార్క్ వచ్చే ఉంటే వెచ్చగా ప్రేమించుకొస్తున్నాను. సాయంత్రం 5 గంటలకు నా టైపింగ్ క్లాస్ ఉందిగా. ఏంటి టక్క టక్క నేర్చుకుంటావా? నాకు నేర్పుగాని. అవును, నువ్వు ఎక్కడే? వెంకటరమణ ఇన్స్టిట్యూట్. వెంకటరమణ ఇన్స్టిట్యూట్ అంటే 7 కొండల వాడు సన్నిధిలో